హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 న్యూ సిలబస్ను చూద్దాం. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మనకు 150 మార్కులకు. అందులో మనం చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర నుండి 30 మార్కులు, 30 మార్క్స్. నెక్స్ట్ ఆ తర్వాత భూగోళ శాస్త్రము 30 మార్క్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే భారతీయ సమాజము 30 మార్క్స్. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ నుండి 30 మార్క్స్. మొత్తంగా చూసినట్లయితే 150 మార్క్స్కు మనకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ యొక్క సిలబస్ను మనం చూద్దాం. అందులో ముందుగా చూసినట్లయితే భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్రను మనం గమనించినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర. మనకు ఎక్కువగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న టాపిక్ ఏది అంటే ఇందులో ఆధునిక భారతదేశ చరిత్ర. అయితే మనకు చరిత్ర భారతదేశ చరిత్ర నుండి 30 మార్కులు కేటాయించడం జరిగింది. సో వాళ్ళు ఏ టాపిక్ నుండి అయినా ఓవరాల్గా ఇవ్వచ్చు. మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉండే టాపిక్ అయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అదే ఆధునిక భారతదేశ చరిత్రగా చెప్పవచ్చు. అయితే మనం ఈ యొక్క సిలబస్ను పూర్తి స్థాయిలో కొంచెం చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్ర, అందులో టాపిక్స్ వచ్చేసరికి మనకు సింధులోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసరికి మనం ఆ యొక్క త్రవ్వకాల్లో బయలుపడిన నగరాలు ఏవేవి, ఆ నగరాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదే మనకు సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ అంటారు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, అదే ఆనాటి వాటి యొక్క పరిస్థితుల గురించి అన్నింటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మనకు హరప్ప, నెక్స్ట్ మౌంజదారో, కాళీబంగన్, లోతాల్, ఈ యొక్క టాపిక్లు అన్నీ కూడా ఆ యొక్క నగరాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఇతర వాణిజ్య పరిస్థితుల గురించి కానీ, నెక్స్ట్ ఆ తర్వాత రిలీజియస్, ఆనాటి మత పరిస్థితుల గురించి కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ఆర్థిక పరిస్థితులు, ఈ అన్నింటి గురించి కూడా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆ తర్వాత గమనించినట్లయితే మనం వేదకాలం, ఈ వేదిక్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ వేదిక్ పీరియడ్లో మనకు ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. యాక్చువల్గా ఈ యొక్క కాలాన్ని మనం గమనించినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అనున్నది మనకు క్రీస్తు పూర్వం 2500 బీసీ అని చెప్పడం జరుగుతుంది. 2500 బీసీ టు మనకు ఇది 1700 బీసీగా చెప్పవచ్చు ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఆ తర్వాత వేదిక్ పీరియడ్ 1000 బీసీకి సంబంధించినది వేదిక్ పీరియడ్ అంటాం కదా. ఈ వేదిక్ పీరియడ్లో ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ అని చెప్పడం జరుగుతుంది. 1750 బీసీ నుండి 1000 బీసీ వరకు ఎర్లీ వేదిక్గా, ఆ తర్వాత లేటర్ వేదిక్ వచ్చేసరికి మనకి 1000 బీసీ టు 600 బీసీ. చూడండి, బీసీలో వచ్చేసరికి ఏంటంటే మనకు నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకు 2500 నుండి 1750 అన్నాం. ఆ తర్వాత 1750 నుండి 1000 బీసీగా చెప్పాం. 1000 బీసీ నుండి 600, అలా బీసీలో ఏంటంటే రివర్స్లో వస్తుంది, అది గమనించండి. ఈ యొక్క ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఋగ్వేద కాలానికి సంబంధించి ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, వాటికి సంబంధించి మనకు వాటికి రిలేటెడ్గా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అది ఎర్లీ వేదిక్ ఋగ్వేదం గురించి కానీ, నెక్స్ట్ ఆ తర్వాత సామవేద, యజుర్వేద, అథర్వణ వేద వాటికి సంబంధించి. అవి కాకుండా
ఏవైతే మనకు ఉపనిషత్తుల గురించి, నెక్స్ట్ ఆ తర్వాత మాండలికాల గురించి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావం. బౌద్ధ మతానికి సంబంధించి మనం చూసినట్లయితే బౌద్ధ మతం ఏ విధంగా బుద్ధుడు స్థాపించబడిన బౌద్ధ మతానికి సంబంధించి ఓవరాల్గా ఆ యొక్క టాపిక్ ఏవైతే మనకు ఉన్నాయి కదా, బుద్ధుడు యొక్క జననం నుంచి అతను ఏ విధంగా సంబోధిగా గావించబడ్డాడు, ఏ విధంగా అతని యొక్క ఉపదేశాలకు సంబంధించి, నెక్స్ట్ ఎండింగ్ మహాపరినిర్వాణ అంటారు కదా, అంతవరకు కూడా ఓవరాల్గా బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణం అంటారు. బుద్ధుడు ధ్యానం చేసిన తర్వాత జ్ఞానోదయం జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. దాన్ని సంబోధిగా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత అతను యొక్క బోధనలు బోధించడం జరిగింది కదా, ధర్మచక్ర పరివర్తనకు సంబంధించి కానీ ఇంకా వాటికి సంబంధించి మనం చాలా చూడడం జరుగుతుంది. అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత అట్ ద సేమ్ టైం జైన మతం కూడా, వర్ధమాన మహావీరుడు ఏదైతే జైన మతాన్ని స్థాపించాడో, నెక్స్ట్ ఆ తర్వాత కైవల్యం వరకు కూడా ఓవరాల్ టాపిక్ అంతా కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యంలో రాజులు మరియు ఆనాటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మరియు మతపరమైన పరిస్థితులు అన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత గుప్త సామ్రాజ్యం, గుప్తుల యొక్క ఎవరైతే మనకు గుప్త సామ్రాజ్య స్థాపకుడు నుండి మనకు ఆ యొక్క రాజులు మొత్తం వాటి యొక్క పరిణామ క్రమం గురించి మరియు వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ రిమార్కబుల్ రిఫార్మ్స్ గురించి అన్నింటి గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. మౌర్య సామ్రాజ్యంలోనైతే మనకు గొప్ప రాజులుగా మనం చెప్పడం జరుగుతుంది. ద గ్రేట్ అశోక, మనకు చంద్రగుప్త మౌర్య, ఆ తర్వాత బిందుసార, ఆ తర్వాత అశోక తర్వాత ఉండే రాజులు, అశోకుని యొక్క శాసనాలకు సంబంధించి ఈ అన్నింటి గురించి కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత గుప్త సామ్రాజ్యంలోకి వచ్చేసరికి శ్రీగుప్త నుండి నెక్స్ట్ చంద్రగుప్త విక్రమాదిత్య, ఈ యొక్క కింగ్స్ గురించి మరియు వారి యొక్క పరిపాలన, సామాజిక మరియు ఆర్థిక మతపరమైన పరిస్థితులన్నింటి గురించి కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు పోషించే కళలు మరియు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటాం కదా, ఆర్కిటెక్చరు, నెక్స్ట్ లిటరేచర్, ఆనాటి కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు, మనకు చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో వచ్చిన పాహ్యాన్, నెక్స్ట్ ఆ తర్వాత హర్షవర్ధన కాలంలో వచ్చిన హుయాన్ సాంగ్ వారి యొక్క రచనలు, నెక్స్ట్ అదేవిధంగా చంద్రగుప్త కాలంలో వచ్చిన గ్రీక్ అంబాసిడర్ మెగాస్తనీస్ వారి యొక్క రచనల గురించి అన్నింటి గురించి కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మధ్యయుగ భారతదేశ చరిత్రను గమనించినట్లయితే చోళ పరిపాలనా వ్యవస్థ మరియు ఢిల్లీ సుల్తాన్స్ వచ్చేసరికి ఏవైతే మనకు ఈ యొక్క రాజవంశాలు బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశము, ఆ యొక్క పరిణామ క్రమము మరియు ఆ కాలంలో ఉన్న కింగ్స్ మనకి యొక్క రాజుల గురించి బానిస వంశంలో మనం చూసినట్లయితే కుతుబుద్దీన్ ఐబక్, నెక్స్ట్ ఆ తర్వాత ఇల్టుట్మిష్, బాల్బన్, ఈ యొక్క రాజులు మరియు వారు చేసిన రిఫార్మ్స్ గురించి మనం గమనించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఖిల్జీ వంశంలో ద గ్రేట్ రూలర్గా మనం చెప్తాం అలావుద్దీన్ ఖిల్జీ, నెక్స్ట్ ఆ తర్వాత మనకు అతని కన్నా ముందు జలాలుద్దీన్ ఖిల్జీ, ఈ యొక్క రాజులు మరియు వారి యొక్క రిమార్కబుల్ రిఫార్మ్స్, అదేవిధంగా ఆ కాలంలో ఉండే మనకు ఎవరైతే పోయట్రిస్ అంటారు కదా, అదేవిధంగా విదేశీ యాత్రికులు వారి గురించి కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే తుగ్లక్ వంశంలో మనం చూసినట్లయితే ఇబాన్ బటూటా అనే విదేశీ యాత్రికుడు రావడం జరిగింది.
అలా అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఎవరైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యము, మొఘల్ వంశాన్ని మనం గమనించినట్లయితే బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత మనకు బాబర్, హుమయూన్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ యొక్క కింగ్స్కి సంబంధించి వారు చేసిన నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్బర్, ఆ యొక్క కింగ్స్ వారు చేసిన రిమార్కబుల్ రిఫార్మ్స్ మరియు ఆనాటి సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు మరియు కళలు, వాస్తు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం కదా, వాటికి సంబంధించి మరియు ఆ కాలంలో భాష మరియు సాహిత్యము మరియు నెక్స్ట్ ఆ తర్వాత భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు, నెక్స్ట్ ఆ తర్వాత ఆ కాలానికి సమకాలీనంగా కాంటెంపరీగా చెప్తాం మనం. చూసినట్లయితే మరాఠా రూలర్ శివాజీ, మరాఠా సామ్రాజ్యము మరియు పురోగతి. అదే సమయంలో యూరోపియన్లు రావడం జరిగింది. యూరోపియన్లు రాకకు పర్మిషన్ ఇచ్చిన మొఘల్ రూలర్ ఎవరు అని చెప్పి ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. మనం ఈ యొక్క మొఘల్ వంశాన్ని చూసినట్లయితే బాబర్, ఆ తర్వాత హుమయూన్, ఆ తర్వాత ఆ మధ్యకాలంలో షేర్షా యొక్క పరిపాలనా కాలం కూడా మనం అతను పరిపాలించింది 5 సంవత్సరాలు అయినా రిమార్కబుల్ రిఫార్మ్స్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అక్బర్ తర్వాత మనం చూసినట్లయితే జహాంగీర్, నెక్స్ట్ షాజహాన్, ఔరంగజేబ్, ఈ యొక్క రూలర్స్ మరియు వారి యొక్క రిఫార్మ్స్ను మనం గమనించాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రను మనం చూసినట్లయితే 1857 రివోల్ట్ మరియు దాని యొక్క ప్రభావం. 1857 రివోల్ట్ ఏ ప్రాంతాల్లో జరిగింది, ఏ ప్రాంతాలకు ఎవరెవరు నాయకత్వం వహించడం జరిగింది, అసలు ఎక్కడ ప్రారంభమైంది, దానికి తక్షణ కారణం ఏంటి, 1857 రివోల్ట్ రావడానికి గల కారణాలు మరియు తక్షణ కారణాలు, ఆ రివోల్ట్ రావడానికి కారణాలు ఏంటి, తక్షణ కారణం ఏంటి, ఆ రివోల్ట్లో నాయకత్వం వహించిన కింగ్ ఎవరు, నెక్స్ట్ ఆ తర్వాత ఆ యొక్క రివోల్ట్ ఏ ప్రాంతాల్లో ఝాన్సీ నుండి ఎవరు నాయకత్వం వహించారు, ఆ ఝాన్సీ రాజ్యంలో ఆ యొక్క తిరుగుబాటును అణచివేసినది ఎవరు, కాన్పూర్ నుండి ఎవరు నాయకత్వం వహించారు, అణచివేసినది ఎవరు, ఇలా ఏ ప్రాంతాల్లో ఎవరెవరు నాయకత్వం వహించడం జరిగింది, అక్కడ ఎవరెవరు అణచివేయడం జరిగినది, వాటికి రిలేటెడ్గా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ విధంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ అధికార పురోగమనము మరియు సుస్థిరీకరణ. బ్రిటిష్ ఆ కాలంలో బ్రిటిష్ ఏ విధంగా అధికార పురోగమనం మనం చూసినట్లయితే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆ తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సార్, నెక్స్ట్ పరిపాలన మరియు సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పులు, నెక్స్ట్ ఆ తర్వాత 19-20 శతాబ్దం నాటి సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు. ఈ కాలంలో వచ్చిన సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు మనకు చూసినట్లయితే సతీ సహగమనము, నెక్స్ట్ ఆ తర్వాత ఆ కాలానికి అనుగుణంగా రిలీజియస్ రిఫార్మ్స్ కూడా మనం చాలా ముఖ్యంగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే వితంతు పునర్వివాహం, దానికి కృషి చేసినది ఎవరు, అదేవిధంగా ఆంధ్రాలో ఏంటి వితంతు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసినట్లయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటాం, మరి ఆంధ్రాలో ఎవరు, దానికి రిలేటెడ్గా కూడా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమం మరియు దాని యొక్క దశలు. మనం ఈ యొక్క జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా చెప్తాము. మోడరేట్ పీరియడ్, ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్, రెవల్యూషనరిస్ట్ పీరియడ్గా చెప్తాం. మితవాద దశ, అతివాద దశ మరియు నెక్స్ట్ ఆ తర్వాత గాంధేయన్ ఎరా, అదే మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ గాంధేయన్ ఎరాగా చెప్తాం. వీరు కాకుండా ఇంకా రెవల్యూషనరీస్ గురించి కూడా చూడాల్సి ఉంటుంది. అదే మితవాద కాలము, అతివాద కాలము, గాంధీ కాలం అని చెప్పి. మితవాద కాలం అయితే మనకు 1885 నుండి 1905, అతివాద కాలం అయితే 1905 నుండి 20 వరకు చెప్పడం జరుగుతుంది.
తర్వాత గాంధీ పీరియడ్గా చెప్తాం. ఈ యొక్క మితవాద నాయకులు ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు, మితవాద నాయకులు ఎవరు, అతివాద నాయకులు ఎవరు, నెక్స్ట్ ఆ తర్వాత గాంధీ కాలంలో జరిగిన ఉద్యమాలు వాటి గురించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. మితవాద నాయకులు మనం చూసినట్లయితే డబ్ల్యూసి మనకు బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మనం వీరందరి గురించి కూడా చూడాలి. అదేవిధంగా అతివాద నాయకులు వచ్చేసరికి ఈ మితవాద నాయకులు స్థాపించిన సంస్థల పేర్లు ఏంటి, వాళ్ళు స్థాపించిన పత్రికలు ఏంటి, వాళ్ళ రచనలు ఏంటి, ఈ అన్నింటి గురించి కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అతివాద నాయకులు లాల్ పాల్గా చెప్తాం. లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్. వీరికి ఉండే బిరుదులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అన్రెస్ట్ ఆఫ్ ఇండియా, భారత అశాంతి పిత అని ఎవరిని అంటారు, డ్రైన్ థియరీని ఎవరు రచించడం జరిగినది, ఇలాంటి ప్రశ్న, భారతదేశ కురువృద్ధుడుగా ఎవరిని పిలుస్తారు, వీటికి రిలేటెడ్గా ఇవన్నీ ఇంతకు ముందు ఎగ్జామ్లో వచ్చినవే కానీ వారికి రిలేటెడ్గా వారు రచించిన పత్రికలకు సంబంధించి కానీ ఇలా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గాంధీయన్ కాలంలో జరిగిన ఉద్యమాలు, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, మరియు నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, శాసనోల్లంఘన ఉద్యమం, ఆ తర్వాత చూసినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమము, వాటికి రిలేటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ మనకు ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలంలో జరిగిన స్వాతంత్ర అనంతర భారత రాజకీయ ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ, వీటన్నింటి గురించి కూడా గమనించాల్సి ఉంటుంది. ఇది మనకు భారతదేశ చరిత్రానికి సంబంధించి మనం ఏ టాపిక్లు చూడాలి ఏంటి అనేది కొంచెం సూక్ష్మంగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాతి మనకు క్లాస్లో నెక్స్ట్ జోగ్రఫీ దానికి రిలేటెడ్గా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన యొక్క కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.